ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున కంచి పరమాచార్య స్వామివారి లీలలు విందాము. కొన్ని లీలలైతే మనం ఈ రోజున స్వామివారి ఎంతో మందిని ఎన్నో విధాలుగా ఆదుకొని ఉన్నారు. ఆ లీలన్నీ కూడా మనం ఈ రోజున విందాము. అపార కరుణాసింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. ఒక లీల గురించి అయితే మనం విందాం. ఆ లీల ఏంటంటే కళ్యాణము కలవరం. కళ్యాణ మండపంలో నాదస్వరం మేళతాళాలు సుస్వరంగా వినిపిస్తూ ఉన్నాయి. చిన్నపిల్లలు అటు ఇటు పరిగెడుతూ ఆడుకుంటూ పెళ్లి వాతావరణాన్ని ఆహ్లాదపరుస్తూ ఉన్నారు. మండపంలో అందరూ తమ తమ పనుల్లో నిమగ్నులై ఉన్నారు. కుమారుడు కాశీయాత్రకు బయలుదేరి బావమరిది కోరిక మేరకు తన చెల్లిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించి తిరిగి వచ్చాడు. పెండ్లి కొడుకు పెళ్లి కూతురు ఊయల్లో కూర్చుని ఊగుతూ ఉన్నారు. సువాసినులు రంగురంగుల అన్నపు ముద్దలను వారి భుజాల మీదుగా వేసుకున్నారు. తర్వాత ఇద్దరు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని కళ్యాణ వేదికని ఎక్కి కూర్చున్నారు. హఠాత్తుగా ఇంతటి ఆనందం ఆవరణమై మండపంలోని సంతోషమయ దృశ్యాలు ఆగిపోయాయి. ఏం జరిగింది? అక్కడ కూర్చున్న పెళ్లి కుమార్తె హఠాత్తుగా కళ్ళు తిరిగి కుప్పకూలిపోయింది. వెంటనే ఆ అమ్మాయికి మూర్ఛ వచ్చింది. కాళ్ళు చేతులు కొట్టుకోవడం ప్రారంభించింది. నోటి నుండి నురగ రావడం మొదలైంది. అమ్మాయి తల్లిదండ్రులు భయపడుతూ ఉన్నారు. ఏం చెయ్యాలో పాలుపోక ఇరు కుటుంబాల వారు ఆందోళన చెందుతూ ఉన్నారు. బంధువులొకరు వైద్యునికి కబురు చేసి ప్రథమ చికిత్స కోసం అమ్మాయిని పక్కకు మోసుకెళ్లారు. తర్వాత జరుగుతుంది, వివాహం జరుగుతుందా? అందరిలోనూ ఇదే ప్రశ్న. భగవంతుడా, ఎంతటి విషమ పరీక్ష! అలా మూర్ఛ రావడం ఆ అమ్మాయికి ఇదే మొదటిసారి. మరి ఆ అమ్మాయి భవిష్యత్తు ఏంటి? ఇరు కుటుంబాల వారు పరమాచార్య స్వామివారి భక్తులు. లగ్నపత్రిక ముద్రించడానికి ముందే స్వామివారి అనుమతి తీసుకున్నారు. స్వామివారు ఒప్పుకున్నారు. ఇప్పుడు ఎందుకు ఇలా జరిగింది? వివాహ క్రతువు నిర్వహిస్తున్న పురోహితుడు తేరుకుని ఒక సలహా ఇచ్చాడు. ఆ సలహా వల్ల అందరికీ కొంత ఉపశమనం లభించింది. చూడండి, ఎవరూ కంగారు పడవలసిన అవసరం లేదు. ముహూర్తానికి ఇంకా చాలా సమయం ఉంది. మనందరికీ పరమాచార్యుల వారే రక్షకులు. ఎవరైనా ఇక్కడ జరిగిందంతా స్వామివారికి విన్నవించి వారి సలహా తీసుకోండి, వారి ఆజ్ఞ ప్రకారం నడుచుకుందాం. వెంటనే ఆయన చెప్పినట్లు చేశారు. విషమంతా మేనేజర్ చెప్పగా వారి స్వామికి విషదపరిచారు. స్వామి వారు కొద్దిసేపు మౌనంగా ఉన్న తర్వాత మేనేజర్తో ఆ అమ్మాయి కులదైవం మహామాయ అమ్మవారు. ఆ అమ్మవారిని ప్రార్థించి అమ్మాయి తలకు కొన్ని వేపరెమ్మలు ధరించి చేయమని చెప్పు, వెంటనే స్వస్థత చేకూరుతుందని చెప్పారు. మేనేజర్ ఆ విషయాన్ని ఫోన్లో అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పగా పెళ్లి కూతురు తల్లి వారి కులదైవం అయిన మహామాయిని ప్రార్థించి కొన్ని వేపరెమ్మలను అమ్మాయి తలకు గుచ్చింది. ఆశ్చర్యకరంగా వెంటనే ఆ అమ్మాయికి స్పృహ వచ్చి లేచి కూర్చుంది. అబ్బాయి తరపు వారు కూడా పరమాచార్య స్వామి వారికి భక్తులగటం వలన ఎటువంటి ఆక్షేపణ చెప్పలేరు. పరమేశ్వరుని అనుగ్రహం వల్ల సరైన ముహూర్తానికి చక్కగా వివాహం జరిగింది. మిగిలిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని 2 కుటుంబాల వారు కంచికి ప్రయాణమయ్యారు. పెరియ అనుగ్రహం వల్ల పెళ్లి సాఫీగా జరిగిపోయింది అని అన్నారు ఇరు కుటుంబాల పెద్దల వినయంతో. అందుకు స్వామివారు మహామాయి అమ్మవారి అనుగ్రహం వల్ల చక్కగా జరిగింది అని చిన్నగా నవ్వారు. అమ్మాయి తండ్రి స్వామితో, పెరియవ్వ, మా అమ్మాయికి ఇలా ఎప్పుడు మూర్ఛ రాలేదు అని అన్నారు. ఇప్పుడు ఆమె సంపూర్ణ ఆరోగ్యవంతురాలు అని పరమాచార్య స్వామివారు చెప్పి అమ్మాయి చక్కగా ఉంటుంది అని చెయ్యెత్తి ఆశీర్వదించారు. అంతకంటే కావాల్సిన ఇంకేముంది? ఈ విధంగా అమ్మాయిని ఏ విధంగా ఆదుకున్నారు పరమాచార్య స్వామి వారు అనేది లీల విన్నాం కదా. తర్వాత ఇంకొక లీల అయితే మనం విందాం. అపార కరుణాసింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. శివాయ గురవే నమః.